ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలోని గాంధీ ఆశ్రమం శాంతి అహింసకు ప్రతీకగా నిలవాల్సిన చోట మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాన్ని బలికొంది. ఈ నెల 11వ తేదీన స్నేహితుడు ఎస్కే సుల్తాన్ పుట్టినరోజు వేడుకల పేరుతో ఆశ్రమ ప్రాంగణంలోనే మద్యం పార్టీ నిర్వహిస్తుండగా సుల్తాన్కు రాజేంద్రతో స్వల్ప వివాదం తలెత్తింది. ఆవేశంలో రాజేంద్ర బీరు సీసాతో సుల్తాన్ తలపై దాడి చేయగా సుల్తాన్ తన చేతికి ఉన్న కడియంతో ఎదురు దాడికి దిగాడు. ఈ గొడవలో రాజేంద్ర సోదరుడు రాజశేఖర్ ఆటోలో దాచిన పదునైన ఆయుధాన్ని తీసుకొని సుల్తాన్ తలపై బలంగా దాడి చేయడంతో అతడు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లి 15వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఇందుకూరుపేట ఎస్ఐ నవీన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి రాజేంద్ర రాజశేఖర్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అయితే అసలు ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. గాంధీజీ ఆశయాలకు ప్రతీకగా నిలిచిన ఆశ్రమంలో బహిరంగంగా మద్యం పార్టీలు ఎలా జరుగుతున్నాయి? అక్కడికి మద్యం సీసాలు, పదునైన ఆయుధాలు ఎలా చేరాయి? ఆశ్రమ నిర్వాహకులు, సంబంధిత అధికారులు ఎక్కడ ఉన్నారు? పర్యవేక్షణ ఉంటే ఈ హత్య జరిగేదా అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. గాంధీ పేరు ఉన్న ప్రదేశం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.